29వ పాఠం తపస్వీజీ హిమాలయ పరిక్రమం పరశురామ దుర్వాసుల సందర్శనం. తపస్వీజీ తాను హిమాలయాలకు వెళుతున్నానని, తిరిగి వచ్చే వరకు ఆశ్రమాన్ని కనిపెట్టుకుని ఉండమని హరిదాసు లాల్ దాసులను ఆజ్ఞాపించాడు. తన కుటీరాన్ని విడిచిపెట్టి ముందుగా కోసీకలన్ చేరుకుని అక్కడ రైలెక్కి హరిద్వార్కి వెళ్ళాడు. యోగి జీవితంలో ఇదే తొలిసారి రైలు ప్రయాణం. ఇది 1920లో జరిగింది. హరిద్వార్లో రైలు దిగి గంగోత్రి వైపు నడిచాడు. అలా కొన్ని రోజులు నడిచి చివరకు హిమాలయాలలోని అలకాపురి ప్రాంతానికి చేరుకున్నాడు. చౌకంబి అనే చోట కొంతకాలం ఆగాడు. అక్కడ మంచుతో కప్పబడిన 4 పర్వతాలు వరుసగా 4 స్తంభాల వలె ఉన్నాయి. చౌకంబి అంటే 4 స్తంభాలు అని అర్థం. అందుకే ఆ ప్రదేశాన్ని చౌకంబి అని అంటారు. ఒక అనువైన ప్రదేశాన్ని చూసుకుని అక్కడ స్వంతంగా ఒక కుటీరాన్ని నిర్మించుకుని అందులో స్థిరపడ్డాడు. అశ్వత్థామ దర్శనం కోసం ఎదురు చూస్తూ యథాప్రకారం ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఒకరోజు ఉదయం కుటీరం బయట కూర్చుని ఉండగా అశ్వత్థామ వచ్చి యోగిని ఆప్యాయంగా పలకరించి, తపస్వి, అనుకున్న ప్రకారం నువ్వు ఇక్కడికి వచ్చావు. చాలా సంతోషం. నువ్వు ఇక్కడ కొన్ని నెలలు ఉంటే నీకు మహాభారత కథ పూర్తిగా చెబుతాను. తరచూ నేను వచ్చి వెళుతూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. అశ్వత్థామ మళ్ళీ వచ్చాడు. ఇద్దరూ ఒక చెట్టు క్రింద కూర్చుని చర్చలలో కాలం గడిపారు. అశ్వత్థామ కౌరవులు పాండవుల కథను చెప్పడం ప్రారంభించాడు. వ్యాస మహర్షి భారత కథను కావ్యానికి తగినట్లుగా అలంకారాలను ఉపయోగించి రచించాడని తపస్వికి తెలుసు. అయితే జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి అయిన అశ్వత్థామ స్వయంగా చెబితే మహాభారత కథను సంపూర్ణంగా వినాలని ఆయన కోరిక. కొన్ని నెలలు ప్రతిరోజు వస్తూ తపస్వీజీకి ఆ కథను సంపూర్ణంగా వినిపించాడు అశ్వత్థామ. అలా తపస్వీజీ అలకాపురి యాత్ర సఫలమైంది. అశ్వత్థామ మహాభారత కథ పూర్తి చేయడానికి 4 నెలల కాలం పట్టింది. ఈ విధంగా వారి ఇద్దరి పరిచయం పెరిగింది. మహారాజా, భగవాన్ తపస్వీజీ అశ్వత్థామను అడిగాడు, తపస్వి, ఇప్పుడు వారు యోగ సమాధిలో ఉన్నారు కాబట్టి వారిని దర్శించుకోవడానికి కనీసం 1 సంవత్సరం వేచి ఉండాలి. ప్రస్తుతం నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళిపోయి 1 సంవత్సరం తర్వాత ఇదే సమయానికి రా. అప్పుడు వారి దర్శనం చేయిస్తాను అని అశ్వత్థామ బదులు చెప్పాడు. అశ్వత్థామ తన గుహకు, తపస్వీజీ కోట్బాను ఆశ్రమానికి వెళ్ళిపోయారు. గురువు క్షేమంగా తిరిగి వచ్చినందుకు హరిదాసు లాల్ దాసులు సంతోషించారు. సంవత్సరం వేగంగా గడిచిపోయింది. వేసవి ప్రారంభమైంది. తపస్వీజీ గత సంవత్సరంలాగే ప్రయాణం సాగించి చౌకంబి చేరుకున్నాడు. పాత కుటీరం అలాగే ఉంది, కానీ కాస్త మరమ్మత్తు చేయవలసి వచ్చింది. కుటీరాన్ని బాగు చేసుకుని అందులో ప్రవేశించాడు తపస్వీజీ. ఇచ్చిన మాట ప్రకారం అశ్వత్థామ వచ్చి ఆయనను పలకరించాడు. అశ్వత్థామ తిరిగి దర్శనం ఇచ్చినందుకు తపస్వి ధన్యవాదాలు తెలియజేశాడు. కుటీరం నివసించడానికి అనువుగా లేదని గుర్తించి అశ్వత్థామ తపస్వితో, మహాత్మా, ఇంతకంటే అనువైన మరొక ప్రదేశాన్ని మీకు చూపిస్తాను. మీరు అక్కడ స్థిరపడిన తరువాత భగవాన్ పరశురాముల వారిని అక్కడికి తీసుకువచ్చి వారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను అని చెప్పి 2 కొండల మధ్య ఉన్న ఒక ప్రదేశాన్ని చూపించాడు. అక్కడ ఒక పాత కుటీరం ఉంది. దాన్ని శుభ్రపరచుకుని అందులో నివసించడం మొదలుపెట్టాడు యోగి. ఒకరోజు ఉదయం యోగి ఆశ్రమం దగ్గర ఉన్న ఒక రాయిపై కూర్చున్నాడు. గంభీరాకృతి గల 2 వ్యక్తులు తన వైపే నడిచి రావడం గమనించాడు. ఇద్దరు కొంచెం దగ్గరకు రాగానే ఒకరు అశ్వత్థామ అని అర్థమైంది. 2వ మహాత్ముడు తాను దర్శించాలనుకుంటున్న పరశురాముడై ఉంటాడని ఊహించాడు. చటుక్కున లేచి నిలబడి మహాత్ములిద్దరికీ పూజ్యభావంతో నమస్కరించాడు.
అశ్వత్థామ తపస్విని పరశురాముడికి పరిచయం చేసి, భగవాన్, ఇతను తపస్వి, మిమ్మల్ని దర్శించాలని కుతూహలపడుతున్నాడు అని చెప్పి తపస్వితో, ఆర్య, నీకు దర్శనమివ్వడానికి పరశురాముల వారు ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు. పరిచయ వాక్యాలు పూర్తయ్యాక పరశురాముడు చేయి పైకెత్తి తపస్విని ఆశీర్వదించాడు. తపస్వి 6 అడుగుల 6 అంగుళాల పొడవు ఉంటాడు. ఆయన కంటే బలంగాను పొడవుగాను ఉంటాడు అశ్వత్థామ. పరశురాముడు అశ్వత్థామ కన్నా పొడగరి, సుమారు 7 అడుగుల పైన ఉంటాడు. కండలు తేలిన పొడవైన చేతులు, దగదగ మెరుస్తున్న తెల్లటి శరీరం, పెద్ద తల, శిరస్సుపై ముడి, పొడవైన గడ్డం, కాంతివంతమైన ముఖ వర్చస్సుతో చూడలేనంత ప్రకాశవంతంగా ఉన్నాడు పరశురాముడు. తెల్లటి ధోవతి కట్టుకున్నాడు. తెల్లటి కండువాతో శరీరాన్ని కప్పుకున్నాడు. మొలలో గొడ్డలి, భుజాన విల్లంబులు. అశ్వత్థామ పరశురాములు చిరంజీవులు. ఆ మహాత్ముల సన్నిధిలో వినమ్రతతో నిలబడ్డాడు తపస్వి. కొన్ని క్షణాలు గడిచాయి. అశ్వత్థామ పరశురాముడితో అంటున్నాడు, భగవాన్, ఈ తపస్వి శ్రీకృష్ణ పరమాత్మను అనేకసార్లు మానవాకారంలో దర్శించాడు. అయితే చతుర్భుజ సమేత కృష్ణ భగవానుని దివ్యమంగళ రూపం చూడాలని ముచ్చట పడుతున్నాడు. అప్పుడు పరశురాముడు, ఇది కలియుగం, కృష్ణ పరమాత్మ చతుర్భుజ సమేత దివ్య తేజ రూపాన్ని ఈ యుగంలో ఎవరూ దర్శించలేరు అనే సమాధానం చెప్పాడు. పరశురాముడు, అశ్వత్థామ ఇద్దరూ వారి కుడి చేతిని ఎత్తి తపస్విని ఆశీర్వదించారు. అశ్వత్థామ తపస్విని కళ్ళు మూసుకోమని చెప్పి ఆయన కళ్ళు మూసుకుని తిరిగి కళ్ళు తెరిచేసరికి ఇద్దరు అంతర్ధానమయ్యారు. అశ్వత్థామ దయ వల్ల భగవాన్ పరశురాములు వారిని దర్శనమైనందుకు తపస్వి ఆనందించాడు. అక్కడ కొన్ని రోజులు గడిపి తిరిగి కోట్బాను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కోట్బాను ఆశ్రమంలో సుఖంగా కాలం గడుపుతూ సుదీర్ఘ ప్రయాణం వల్ల కలిగిన అలసట తీర్చుకున్నాడు. ఒకరోజు తపస్విని దర్శించడానికి కొందరు సాధువులు వచ్చారు. మాటల మధ్యలో సాధువులు కమర్ అనే గ్రామానికి దగ్గరలో చార్పటాడి అనే పర్వతం ఒకటి ఉందని, అక్కడ ఒక రాతి పలకపై కృష్ణ పాదాలు ఉన్నాయని చెప్పారు. వారి మాటలలోని వాస్తవాన్ని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు తపస్వి. కమండలం చేత పట్టుకుని కమర్ గ్రామానికి వెళ్ళి గ్రామస్తుల నుండి వివరాలు తెలుసుకొని పర్వతాన్ని ఎక్కాడు. ఆ పర్వతం మీద ఒక రాతి పలకపై పాదాలు గుర్తులు ఉన్నాయి. అవి శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు గుర్తులని విశ్వసించి కొందరు భక్తులు ఆ పాదాలకు పూజ చేస్తున్నారు. అక్కడ కొన్ని రాళ్లపై పశువుల డెక్కల గుర్తులు కూడా కనిపించాయి. కృష్ణ పరమాత్మ తన బాల్యంలో ఆ కొండపై ఆవులను మేపేవాడని ఆ ప్రాంతపు జనం చెప్పుకుంటూ ఉంటారు. కొండల మీద ఒక పురాతన దేవాలయం ఉంది. అందులో దూర్వాస మహాముని విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. తపస్వి ఆ దేవాలయంలో కొన్ని వారాలు తపస్సు చేయాలని సంకల్పించాడు. దగ్గరలో ఉన్న కొలనులో స్నానం చేసి వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు. అలా కొన్ని రోజులు ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు. ఒకరోజు అర్ధరాత్రి దాటింది. నక్షత్రాల వెలుగులో పక్కనున్న చెరువులో స్నానానికి వెళ్ళాడు. మెట్లు దిగుతూ ఉండగా ఒక గంభీరమైన వ్యక్తి కొలనులో స్నానం చేస్తున్నాడు. ఆ వ్యక్తి తపస్విని, ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడికి ఎందుకు వచ్చావు అని గర్జించినట్లు అడిగాడు. ఆయన దూర్వాసుడని వెంటనే గ్రహించాడు తపస్వి. మహారాజా, ఈ రాత్రి సమయంలో ఎక్కడ స్నానం చేస్తే నన్ను చూసేందుకు ఎవరూ ఉండరు కదా అని వచ్చాను. మీ ఏకాంత స్థలంలో ప్రవేశించి మీకు ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని వినయంగా వేడుకొన్నాడు. అంతవరకు కోపాన్ని ప్రదర్శించిన దూర్వాస మహాముని ప్రసన్నుడై బిగ్గరగా నవ్వాడు. తపస్వి మహర్షికి పాదాభివందనం చేసి, మహారాజా, నన్ను కటాక్షించి నా ఆశ్రమానికి విచ్చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అని అర్థించాడు. అది సాధ్యపడదు. నువ్వు నా ఆశ్రమానికి వస్తే నేను నీకు అక్కడ దర్శనమిస్తాను అని సమాధానమిచ్చాడు దూర్వాసుడు. అలా చెప్పి పాదుకులు తొడుక్కొని 2-3 అడుగులు వేసి అంతర్ధానమయ్యాడు మహర్షి. తర్వాత తపస్వి నింపాదిగా స్నానం చేసి దేవాలయానికి చేరుకున్నాడు. కొన్ని రోజులు అక్కడ తపస్సు చేసి కోట్బాను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపి దూర్వాస మహర్షి దర్శనానికి కైలాస పర్వతానికి బయలుదేరాడు.
కిచ్చా అనే గ్రామం వరకు రైలులో ప్రయాణం చేసి అక్కడ నుండి కాలినడకన హిమాలయ పర్వత పంక్తులలోని కొండలు లోయలు దాటుతూ ఉండగా దారిలో ఆయనకు ఒక వ్యవసాయ క్షేత్రం కనిపించింది. అక్కడ ఒక ఆంగ్లేయుడు భార్య పిల్లలతో నివసిస్తున్నాడు. తపస్వికి ఆశ్చర్యం వేసింది. దొర తనంతట తానే తపస్విని హిందీలో పలకరించి, స్వామి మహారాజ్, నా విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగాను సుఖంగాను గడపడానికి నేను ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తున్నాను. మీరు మా గృహంలో కొన్ని రోజులు ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించి తర్వాత మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని ఎంతో మర్యాదగా మాట్లాడాడు. దొరగారి ఆదరంతో కూడిన మాటలకు తపస్వి ఆనందించాడు. దొరగారు సన్యాసికి ఒక వెచ్చని గదిని బసగా ఏర్పాటు చేశాడు. ఖరీదైన పదార్థాలతో భోజనం పెట్టాడు. మరుసటి రోజు ఉదయాన్నే తపస్వి ఉన్న గదిలోకి వచ్చి మాటల మధ్య తన జీవిత కథను ఇలా చెప్పాడు. స్వామి మహారాజ్, గత జన్మలో నేను ఒక హిందూ సన్యాసిని. శారదా నది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. మరొక సాధువు నేను ఒకే గురువు వద్ద శిష్యులుగా ఉంటూ ఒకే గుహలో తపస్సు చేసుకునేవాళ్ళం. అలా ఉంటూ ఉండగా నాకు భౌతిక సంపదలను అనుభవించాలన్న కోరిక కలిగింది. నా ఇష్టపూర్వకంగా ప్రాణత్యాగం చేసి ఆ శరీరాన్ని విడిచిపెట్టాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప సంపన్నుడికి పుత్రుడిగా జన్మించాను. ఉన్నత విద్యను అభ్యసించాను. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు 2 బిడ్డలు పుట్టారు. మాకు సిరి సంపదలకు లోటు లేదు. భార్య పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చాను. నా శేష జీవితాన్ని గడపడానికి ఈ హిమాలయ ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడ నివాసం ఏర్పరచుకుని వ్యవసాయం చేసుకుంటూ భార్య బిడ్డలతో సుఖంగా కాలం గడుపుతున్నాను. స్వామీజీ, నా భార్య బిడ్డలు నాకంటే ముందు కాలధర్మం చెందుతారని నాకు తెలుసు. వాళ్ళు గతించిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెడతాను. తిరిగి భారతదేశంలో జన్మిస్తాను. మళ్ళీ హిందూ సన్యాసిని కావాలన్నది నా కోరిక. దొరగారి జీవిత కథను విని తపస్వి ముచ్చటపడ్డాడు. తాను దూర్వాస మహర్షిని దర్శించడానికి కైలాస పర్వతానికి వెళ్తున్నట్లు దొరతో చెప్పాడు. దొర కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి, స్వామి, మీరు మొదట కైలాసగిరి ప్రదక్షిణ చేసి తర్వాత దుర్వాస మహర్షిని దర్శిస్తారు అని చెప్పి తనకు అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ఆ విధంగా సూచించాడు. 2 రోజులు ఆంగ్లేయుని ఆతిథ్యాన్ని పొంది అతనికి వీడ్కోలు చెప్పి తపస్వి కైలాసగిరికి ప్రయాణమయ్యాడు. కట్గోడాన్, ఆల్మోరా, నైనిటాల్, బెనిటాల్, తాకల్మండి, ధార్చూలా అనే గిరులు లోయలు గుండా అతి కష్టమైన దారులలో ప్రయాణం చేసి చివరికి గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. మంచుతో దట్టంగా కప్పబడి కైలాస పర్వతం మనోహరంగా ఉంది. ఒక పెద్ద సూచి వలె గిరి శిఖరం ఆకాశాన్ని అంటుతోంది. పర్వతం నిటారుగా ఉంది. అందుచేత ప్రదక్షిణ చేస్తున్నట్లు చుట్టూ తిరిగి తపస్వి పర్వతాన్ని ఎక్కాడు. కొంత దూరంలో దూర్వాస మహర్షి కేవలం అంగవస్త్రాన్ని మాత్రం ధరించి ఒక రాతి బండపై కూర్చుని ఉన్నాడు. శరీరం కరడు కట్టే మంచుతో కప్పబడిన ఆ శీతల ప్రదేశంలో మహర్షి శరీరంపై ఏమీ కప్పుకోలేదు. అయితే తపస్వి మాత్రం దళసరి రగ్గు కప్పుకున్నాడు. కాళ్లకు లేడి చర్మం కట్టుకున్నాడు. చలి భరించలేనంత ఎక్కువగా ఉంది. దూర్వాస మహాముని తపస్విని నవ్వుతూ పలకరించి, రా తపస్వి, రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అని సాదరంగా ఆహ్వానించాడు. మహర్షి లేచి నిలబడి తన ముందున్న పాదుకులు తొడుక్కొని పక్కనున్న కమండలం పట్టుకొని, తపస్వి, నాతో రా, నిన్ను మానస సరోవరానికి తీసుకువెళ్తాను. నువ్వు ఆ సరోవరాన్ని తప్పకుండా చూడాలి అని చెప్పి దృఢంగా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు. తపస్వి మహర్షిని అనుసరించాడు. ఇద్దరూ చాలా దూరం నడిచి చివరకు మానస సరోవరం చేరుకున్నారు. సరోవరంలోంచి కొద్దిగా నీళ్లు తీసి దూర్వాస మహర్షి తపస్వి తలపైన శరీరం పైన చల్లాడు. దూర్వాస మహర్షి తపస్వి తలపైన శరీరం పైన చల్లాడు. ఇద్దరూ కలిసి మరికొంత దూరం నడిచారు. స్ఫటికంతో సమానమైన స్వచ్ఛత కలిగిన మానస సరోవర జలాలలో హంసలు వయ్యారంగా ఈదుతున్నాయి. వాటిని రాజహంసలు అంటారని మహర్షి తపస్వితో చెప్పాడు. ఇంకా కొంత దూరం నడిచి ఒక పర్వతాన్ని అధిరోహించారు. అక్కడ సన్యాసికి దుర్వాసుడు ఒక ప్రదేశాన్ని చూపించి, పూర్వం బసవాసురుడనే రాక్షసుడు ఇతరులు ప్రవేశించటానికి వీలులేని ఈ ప్రదేశంలో పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు
1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు అని చెప్పాడు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ కొన్ని లోయలు దాటారు. బసవాసురుడు తపస్సు చేసిన స్థలం సమీపించాక, ఇదిగో ఈ బండరాయిపై కూర్చుని వాడు తపస్సు చేశాడు అని చెప్పి దూర్వాస మహర్షి పర్వతం పక్కనున్న కొలను దగ్గరకు తపస్విని తీసుకువెళ్ళాడు. కొలను గట్టుపై నిలబడి, ఈ తటాకాలంలో వాడు స్నానం చేసేవాడు. అప్పటి నుండి ఈ చెరువుకు రాక్షస తల అని పేరు వచ్చింది అని చెప్పారు మహర్షి. సన్యాసిని ఇంకా పైకి తీసుకువెళ్ళి ఒక బండరాయిని చూపించి, అదిగో ఆ రాయిపై పూర్వం కృతయుగానికి చెందిన మందాత మహీపతి తపస్సు చేశాడు అని చెప్పి తిరిగి సరస్సు దగ్గరకు తీసుకువచ్చాడు. నయనానందకరంగా కనిపిస్తున్న ఆ ప్రాంతాన్ని కొంతసేపు చూసిన తర్వాత తపస్వి, నేను ఇప్పుడు ఈ ఆశ్రమానికి వెళ్ళిపోతాను. తపస్వి, నేను ఇప్పుడు నా ఆశ్రమానికి వెళ్ళిపోతాను. నువ్వు నీ కోట్భాను ఆశ్రమానికి వెళ్ళిపో. నేను నివసించే ప్రదేశం గురించి ఎవరికీ చెప్పకు. దాన్ని రహస్యంగానే ఉంచు. నా మాటలను ధిక్కరిస్తే నిన్ను శపిస్తాను అని దూర్వాస మహర్షి తపస్విని హెచ్చరించాడు. తపస్వి దూర్వాస మహర్షికి ఎంతో వినయంగా నమస్కరించి, చిత్తం మీ ఆజ్ఞ మహర్షి, నేను పరమశివుణ్ణి దర్శించాలని ఎప్పటి నుండో ఉత్సాహపడుతున్నాను. దయచేసి నీలకంఠుని నివాస స్థలాన్ని నాకు చూపించరా అని వేడుకున్నాడు. నువ్వు కైలాస పర్వతాన్ని అధిరోహించలేవు, అందుచేత నీ కోరిక తీరడం అసాధ్యం అని బదులు పలికాడు దూర్వాసుడు. ఇద్దరు విడిపోబోతూ ఉండగా మహర్షి మళ్ళీ తమను ఎప్పుడు దర్శించుకోగలను అని తపస్విని అడిగాడు. ఏడాదికి ఒకసారి నేను కమర గ్రామానికి వచ్చి ఆ కొలనులో స్నానం చేస్తాను. నువ్వు ప్రప్రథమంగా నన్ను అక్కడే చూశావు. నేను కొంతకాలం అక్కడ తపస్సు చేశాను. అందుచేత ఆ స్థలం అంటే నాకు ప్రీతి. అక్కడ నువ్వు నన్ను కలుసుకోవచ్చు అని దూర్వాస మహాముని సమాధానం చెప్పాడు. తనపై కరుణ చూపించిన దూర్వాస మహర్షికి వినయంగా ప్రణామాలు అర్పించాడు తపస్వి. ఆయన తలెత్తి చూసేసరికి దూర్వాసుడు అంతర్ధానమయ్యాడు. చాలా రోజులు ప్రయాణం చేసి కోట్భాను ఆశ్రమాన్ని చేరుకున్నాడు తపస్వి.